ఈ కోఆర్డినేషను కొంత తగ్గడం వల్ల మా హార్డ్లీ 5% 10% అండి. తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది? ఎప్పుడు అలాగే ఉంటుందండి. అట్లా ఎందుకు ఉంటుంది? 3-4%లోనే వస్తుంది. ఒకటి చెప్పనా వీళ్ళు ముగ్గురు కలిపితే ఈ విజయం వచ్చింది కదా. 2019లో మేము నెగ్గాం కదా, వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఎంత తెలుసా? 10% ఓట్లు. 10 లేదే. 10 మాకు 50% వస్తే 50+ వస్తే ఆయన 39+ వచ్చాయి. 10% కంటే ఎక్కువ. ఈరోజు ఎంత తెలుసా? 4%. నేనేమంటానంటే ముగ్గురు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని మేము దించడమే. సరే 2029లో కూడా మళ్ళీ ముగ్గురే ఏకం అవుతారు. ముగ్గురు కాదు 30 మంది ఏకమైన ప్రజలకు అర్థమైపోయింది కదా. ప్రజలకు అర్థమైపోవడం ఏంటంటే అదే నేను అంటాను కదా, నెల రోజుల్లోనే అర్థమైంది కదా. లేదంటే విధి విధానాలు అంటున్నారు. విధి విధానాలు చేసుకోలేరు? ముందు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేయలేదా? మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఈరోజు. మీరు ఇంతకుముందు రాజకీయాల్లో లేరా? జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మీద మోసం చేయడమే ధ్యేయం కాబట్టి మోసం చేశారు. ఎంతమంది అంటే అంతమంది 15,000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మీద చేయి చేసుకుంటూ ఉంటారట అప్పుడప్పుడు. నిజమా? ఇక ఎంతకంటే వాళ్ళు చేసే ప్రచారం. కోపడ్డం ఎప్పుడైనా విన్నామండి మనం? నాకు తెలియదు కదండి, మీరు దగ్గర ఉంటారు కదా. నేను ఎన్నోసార్లు అత్యుత్సాహం కొన్ని అడుగుతాం, దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా మనం ఒకసారి స్టేజ్ మీద నేను నవరత్నాల వైస్ చైర్మన్గా నాకు అవకాశం దొరికింది ఆయనతో పాటు ట్రావెల్ చేయడానికి. స్టేజ్ మీద పథకాలు ప్రజల మధ్యకి వెళ్ళి, నియోజకవర్గంలోకి వెళ్ళి, జిల్లాల్లోకి వెళ్ళి పథకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నేను కూడా ఆయనతో స్టేజ్ని పంచుకునే అవకాశం దొరకడం. ఆ కార్యక్రమంలో ఒకసారి నేను ఎమ్మెల్యేలంతా ముందు, మినిస్టర్లు, ఎమ్మెల్యే ప్రోటోకాల్, ఎవరైనా ప్రోటోకాలే కదా. ఇప్పుడు బళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా టీచరే, స్టూడెంట్ అట్లాగే సీనియరు, జూనియరు, లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇవన్నీ ప్రోటోకాల్ ఉంటాయి. నేను ముందు వరుసలో నిలబడ్డా. పైకి ఎక్కేటప్పుడు ఒరిజినల్గా నేను వెనక ఉండాలి. ముందు కొంత ఉత్సాహం ఉంటుంది కదా, నిలబడాలి చూడడానికి. చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చునే కార్యక్రమం. ముందు నిలబడితే చూశారు అంతమంది 34 మంది ఉంటారు వరుసగా. అయినప్పటికీ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేది అంటే ఎంత అంటే ఎమ్మెల్యేని మనం గౌరవించుకోవాలి, ఎంపీలు గౌరవించుకోవాలి, మినిస్టర్లను గౌరవించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి వచ్చారు కదా, నాయకులు కదా వాళ్ళు అని. నన్ను ఎవరినో పిలిచి ఇది ఏంటి అందరి ముందు అన్నవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా అనే పద్ధతిలో అడిగి, అప్పుడు నేను సరదాగా వెళ్ళి సారీ సార్ అన్న. వెనకాతల నుంచి వెళ్ళి మళ్ళీ వెనకాతల నుంచి చెప్పాలి కదా, తప్పు కనిపించింది నాకు, నేను తప్పు చేశాను అని కనపడదు నాకు. చెప్పాలి, మనం ఎమ్మెల్యేని ముందు కూర్చోబెట్టాలి, మనం కూర్చోబెట్టాలన్నాడు. అంటే ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్తని, లీడర్గా ఆయన ఇది ఆశీర్వాదం వల్ల నేను బాగా కోప్పని సందర్భం ఏదన్నా. కోప్పడం నేను చూడలేదు, అదే అంటున్నా. మహా కోప్పడితే ఏందప్పా అంటాడు. అంటే ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని అదే మన ఇప్పుడు మీరేదో అడిగితే ఆడ విషప్రచారం చేసిందని నాకు భావోద్వేగానికి గురయ్యాను. కోపం వచ్చింది నాకు. నా మొహంలో కూడా కనపడుతుంది మీకు ఆ టోను పెరగడం కానీ, మొహంలో ఆ కోపం కనపడడం కానీ కనపడ్డది ఇప్పుడు. కానీ ఆయన ఆ కోపం చూడాలనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఏంది ఎక్కడొక్కడ కోపడతారు కదా, పెద్ద చిరాకు వచ్చినా కూడా, కోపం వచ్చినా కూడా అంతమందిలో కూడా ఏంది ఇది, వాళ్ళు ఎవరన్నా రానివ్వలేదనుకోండి, కలవడానికి వస్తుంటే వీళ్ళు పోలీసు అంతా ఆపేస్తుంటారు. ఎందుకంటే ప్రోటోకాల్ చెక్కు అవన్నీ ఉంటాయి కదా, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి పోలీసుల రికార్డుల ప్రకారం. ఈ లోపల పిలుస్తాడు ఎవరినైనా, ఏంది ఎందుకు ఆపుతున్నారు, పిలవండి దగ్గరికి. ఇలా పిలిచి ఆయన ఏదో కాగితం పట్టుకున్నాను అనుకోండి, తీసుకురండి, ఎందుకు ఆపుతున్నారు అసహనానికి గురవుతాడు తప్ప కోపం పడ్డాను. కోపం చూడలే నేను. అదేంటి ఇంట్లో టీవీలు చేత కొట్టేస్తారట, ఐదు కొట్టేస్తారు, ఈ చేత కొట్టేస్తారు. ఎల్లో మీడియా రోజుకు దాంట్లో 2 రోజులకు ఒక్క టీవీ. దానికి స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి.